Good evening, everyone. This is Dr. Sharath. Thank you for joining this wonderful evening. సో చాలా మంది చాలా ప్లేసెస్ నుంచి అటెండ్ అయ్యారు. సో చాట్ బాక్స్లో మీరు ఎక్కడి నుంచి అటెండ్ అయ్యారు, మీ ప్లేస్, మీ పేరు అంటే సో దట్ మనం చెప్పే టాపిక్ ఎంతవరకు క్లియర్గా కన్వే అవుతుంది అనేది మేము అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో చంద్రశేఖర్ గారు కాకినాడ. ఓకే. కాశీ ఫ్రమ్ కాకినాడ. నాయుడు గారు ఫ్రమ్ వైజాగ్. మాధురి ఫ్రమ్ వైజాగ్. ఓకే. ఓకే. రమేష్ గారు ఫ్రమ్ కాకినాడ. సాగర్ ఫ్రమ్ హైదరాబాద్. అశోక్ గారు ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఓకే, సూపర్ సూపర్. సో మెర్సీ ఫ్రమ్ సామర్లకోట. ఓకే, గ్రేట్ అండ్ గ్రేట్ గ్రేట్. సో థ్యాంక్ యూ. నా ఆడియో క్లియర్గా ఉందండి? అందరికీ క్లియర్గా వినిపిస్తుందా? ఓకే, గుడ్. సో ఈరోజు మన టాపిక్ డయాబెటీస్, షుగర్. ఈరోజు మనం ఎందుకు ఇంత డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది? ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ ఇంతగా లేని ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే మన జీవన శైలిలో ఒక ఆర్డర్ ఉండాల్సింది అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆ డిసార్డర్ వల్ల వచ్చే జబ్బుల్ని మనం లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటాము. సో డయాబెటీస్ కూడా ఒక రకమైన లైఫ్ స్టైల్ డిసార్డర్. అందుకే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఇంత ప్రివలెంట్గా లేనిది ఇప్పుడు ఆఫ్టర్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ ఎక్కువ అయిన తర్వాత డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ ఎపిడమిక్గా మారింది. అంటే సైలెంట్ ఎపిడమిక్ అంటే ఏంటి? చాప కింద నీరు లాగా ఆ డిసీజ్ అనేది మనకు తెలియకుండానే మనలో చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఎందుకు అని అంటే జనరల్గా ఈ కంప్లైంట్స్ షుగర్ వచ్చాక చాలా మందిలో ఆ కంప్లైంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి అవి అంత క్లియర్గా తెలియదు అనమాట. సరే ఇది నార్మలే, ఏం కాదు అన్నట్లుగా ఉంటారు. సో దాని వలన వాళ్ళకి ఆ విధంగా ఉంటుందన్నమాట. సో యా. సో సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా ఆన్సెట్ ఉంటుంది. చాలా ఇయర్స్ టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఇవేవో నార్మల్ సిమ్టమ్సే, ఏజ్ పెరగడం వల్ల వస్తున్నాయి, పెద్దగా ఇబ్బంది ఏం కాదు, చూసుకుందాంలే తర్వాత చూద్దాము, ఆ, మన బిజీ లైఫ్లో ఇదేమంత ఇబ్బంది కాదు అన్నట్లుగా పట్టించుకోం. పట్టించుకోకపోవడం వల్ల అండ్ మోస్ట్లీ క్లినిక్స్కి, మన హాస్పిటల్స్లో మెన్లో అయితే బెలనైటిస్ అనే సమస్యతో పేషెంట్స్ ఎక్కువగా వస్తారు. అంటే బెలనైటిస్ అంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర స్వెల్లింగ్ వచ్చి బాగా ఇన్ఫెక్షన్ వస్తుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువగా అయ్యాక వాళ్ళలో వచ్చే లక్షణం ఏంటి అంటే బెలనైటిస్ అంటాను. సో అప్పుడు కానీ వాళ్ళు ఒక నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అని డయాగ్నోస్ అవుతుంది. విమెన్లో రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే తరచుగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు షుగర్ టెస్ట్ ఒకసారి చేయించినప్పుడు ఓ షుగర్ ఎక్కువగా ఉందమ్మా, అందువల్ల మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నట్టుగా చెప్తారు. అది ఎర్లీ స్టేజ్లో పెద్దగా లక్షణాలు ఏముండవు. అంటే ఆకలికి తట్టుకోలేకపోవడం కానీ, దాహం ఎక్కువగా ఉండడం, నీరసంగా ఉండడం, చెమటలు ఎక్కువగా పట్టడం, బరువు తగ్గడం, ఇవన్నీ కూడా సాధారణంగా మనము పట్టించుకోకుండా వదిలేస్తున్న లక్షణాలు. ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా మెన్‌లో ఈ బెలనైటిస్ అనే సమస్య, విమెన్‌లో రికరెంట్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ సంబంధిత వ్యాధులొస్తాయో, అప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఆ డయాగ్నోసిస్ అనేది మనం జనరల్‌గా గమనిస్తుంటాం. సో, ఆ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల ఏమవుతుంది అంటే, ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్ లాగా ఆహ్, మన ఇప్పుడున్న జనరేషన్‌లో ఎక్కువ మంది సఫర్ అవ్వడానికి అదొక రీజన్ అనమాట.
సి ఆల్మోస్ట్ లైక్ ఇండియా వరల్డ్ మొత్తం మీద డయాబెటీస్కి క్యాపిటల్. క్యాపిటల్ అంటే మన దగ్గర ఉన్నంత మంది డయాబెటిక్ పర్సన్స్, పేషెంట్స్ ఇంకెక్కడ ఏ కంట్రీలోని లేరు. అంటే సుమారుగా 10 కోట్ల మంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 13 క్రోర్స్ 13 కోట్ల మంది ప్రీ డయాబెటిస్ కండిషన్. అంటే వాళ్ళు అలానే వదిలేస్తే గమనించుకోకుండా ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసుకోకుండా ఒక 2-3 ఇయర్స్ పాటు అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి డయాబెటిస్ స్టేజ్కి వెళ్తారు. అంటే ఈరోజు షుగర్ లేదు, కానీ ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఆ కండిషన్‌ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటారు. అలాంటి వాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారు. ఇంకా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే 57% వాళ్ళకి షుగర్ ఉంది అనే విషయం కూడా తెలియకుండా బతికేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా అంటే ఆ సైలెంట్ ఎపిడమిక్ మనలో లక్షణాలు ఉన్నా కూడా చిన్న చిన్న లక్షణాలు అవ్వడం వలన పెద్దగా గమనించుకోకపోవడం వల్ల బ్లడ్ రిపోర్ట్స్ అవి చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒక అంటే 1:2 50% పాపులేషన్ అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియనంత పరిస్థితి వచ్చింది. సో, అంత డ్రాస్టిక్‌గా ఇప్పుడున్న జనరేషన్‌ని షుగర్ అనే వ్యాధి ఎఫెక్ట్ చేస్తుంది. సో, అందుకు దీన్ని సైలెంట్ ఎపిడమిక్ అంటాము. సో, ఏమవుతుంది? సరే షుగరొచ్చింది. వస్తే ఏమవుతుంది? షుగరొస్తే అంత ఇబ్బందా? దాన్నంత పట్టించుకోవాలా? మనకేమి ఇబ్బందవుతుంది అనంటే ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు మనం డయాగ్నోస్ అయ్యాము లేదా పట్టించుకోలేదు. ఈరోజుకి ఈరోజు ఏం అయిపోదు. ఓవర్ నైట్‌లో ఎలాంటి డ్యామేజ్ జరగదు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మన శరీరం లోపల ఎప్పుడైతే షుగర్ వాల్యూస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటాయో, కంట్రోల్ కాకుండా అలా పెరుగుతూనే ఉండడము, లేదా కాన్స్టెంట్‌గా అలానే ఒక లెవెల్ మెయింటైన్ అవుతూ వాటిని మనం కంట్రోల్ చేసుకోవట్లేదు. నార్మల్ లెవెల్‌కి మెయింటైన్ చేయట్లేనప్పుడు ఏమవుతుంది అంటే, శరీరం లోపల ఈ బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరిగినప్పుడు ముఖ్యమైన శరీర భాగాలు కిడ్నీ, హార్ట్, కంటి చూపు, నరాలు. అంటే మనకి డయాబెటిస్ కాంప్లికేషన్స్‌లో డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్తాం. సో, కిడ్నీ పాడైతే దాన్ని నెఫ్రోపతి అంటాము. కంటి చూపు మందగించడము, కంటి చూపుకి ఇబ్బందయితే డయాబెటిక్ రెటినోపతి అంటాము. న్యూరాన్స్ మన చేతి వేళ్ళు, అరిచేతులు మంటలు కనిపిస్తున్నాయి, లేదా అరికాళ్ళు మంటలు కనిపిస్తున్నాయి అని చాలామంది పేషెంట్స్ చెప్తా ఉంటారు. సో, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఇది ఎప్పుడు మొదలవుతుంది? మొదట్లో స్టార్ట్ కాదు. ఒక 5 ఇయర్సో, 6 ఇయర్సో వాళ్ళు అంత గమనించుకోలేదు. లేదా వాళ్ళు గమనించుకొని మెడిసిన్స్ వాడుతున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్‌లో పెద్దగా మార్పులేం చేసుకోలేదు అన్నప్పుడు, ఈ విధమైన డేంజరస్ సైన్స్ వాళ్ళకి వాళ్ళ బాడీలో ఆ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇవన్నీ ఎందుకొస్తాయి? మామూలుగా మన బాడీలో అంటే ఆహ్, ఏం జరిగితే ఇంత ఇబ్బంది వస్తుంది అనంటే, మన శరీరం లోపల ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్‌ని మనం క్లోమగ్రంథి అని అంటాం తెలుగులో. ప్యాంక్రియాస్ ఎక్కడుంటుందంటే, మన స్టమక్ వెనక భాగంలో ఉంటుంది. మీకక్కడ కనిపిస్తున్న ఇమేజ్‌లో యెల్లో కలర్‌గా కనిపిస్తున్నది స్టమక్. దాని వెనక భాగంలో మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇదేం చేస్తుంది అనంటే, మన శరీరం లోపల బీటా సెల్స్ ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ అనే ఒక రకమైన సెల్స్ రిలీజ్ అవుతాయి. ఆ సెల్స్‌లో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోను అంటే బీటా సెల్స్ ఏం చేస్తదంటే, మనం ఆహారం తీసుకున్నాము. తీసుకున్నప్పుడు వెంటనే డిటెక్ట్ చేస్తది. ఓకే. మీరు ఆహారం తీసుకున్నారు అని డిటెక్ట్ చేసి, మన బాడీలో ఇన్సులిన్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తది. చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేస్తది. అవసరానికి తగ్గట్టుగా రెగ్యులేట్ చేస్తది. ఈ బీటా సెల్స్ మొత్తం పాంక్రియాస్‌లో 1-2% ఉంటాయి. ఎక్కువేమి ఉండవు. ఆ 1-2% ఎప్పుడైతే సరిగ్గా పని చెయ్యవో, ఆటోమేటిక్‌గా మనం టైప్ 2 డయాబెటిస్‌లోకొస్తాము. అంటే ఇప్పుడు సాధారణంగా గమనించే డయాబెటిస్, మెజారిటీ పీపుల్ గమనించే డయాబెటిస్‌ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. టైప్ 1 డయాబెటిస్‌లో ఏమవుతుంది అనంటే,
పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. బీటా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. వాళ్ళు మోస్ట్లీ చిన్నపిల్లల్లో అలా తెలుస్తుంటుంది. వాళ్ళు త్రూఅవుట్ దేర్ లైఫ్ ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ టైప్ 1 డయాబెటీస్ పీపుల్‌లో వాళ్ళు అలానే లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఏమవుతుంది అనంటే ఇక్కడ మనం తీసుకునే ఆహారము మన శరీరంలోకి వెళ్ళినప్పుడు బీటా సెల్స్ ఇన్సులిన్‌ని రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు మన తీసుకున్న ఆహారము శక్తి కింద మారడం కోసం సెల్స్‌లోకి వెళ్తుంది. అలా వెళ్ళాలి అనంటే ఇన్సులిన్ అక్కడ ఒక కీ లాగా పనిచేస్తది. అంటే ఇన్సులిన్ కరెక్ట్‌గా ఉంటేనే మనం తీసుకున్న ఆహారము శక్తి కింద మారుతుంది. సెల్స్ దాన్ని ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. అలా కాదు. మనము ఎక్సెస్‌గా వెయిట్ ఉన్నాము. బాగా ఎక్సెసివ్ వెయిట్ ఉన్నాము. లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, డ్రింకింగు ఆర్ ఎల్స్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ చాలా ఇయర్స్ నుంచి కూడా తల్లిదండ్రుల్లో షుగర్ ఉంది. పిల్లలకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి కండిషన్‌లో ఏమవుతుంది అనంటే, మనము విపరీతంగా ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు గానీ, ఇలాంటి కారణాలు ఏ కారణం వల్లైనా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఆ పని పోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. అంటే ఉదాహరణకి ఈ చెయ్యుంది. ఈ చేతిని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే ఇది నెక్స్ట్ డే పనిచేస్తది. కానీ ఒకే రోజు విపరీతంగా పనిచేసేలాగా చేసినప్పుడు ఏమవుతుంది? ఇది రెస్ట్ కోరుకుంటది. నేనింక పని చెయ్యను అని అంటది. సో, సేమ్ వే ఎప్పుడైతే మనము ఇలా అధికంగా తినడము, సరైన ఆహారం తీసుకోకపోవడము, జెనెటిక్‌గా మనకు కొన్ని ఇష్యూస్ ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు మొదట మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లాగా తెలుస్తుంటుంది. అంటే షుగర్ హెచ్‌బీఏ1సి 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ షుగర్ 5.7 నుంచి 6.4 మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. సో, ఆ స్టేజ్‌లోకి వచ్చినప్పుడు మనం ప్రీ డయాబెటిస్ అంటాము. సో, ఈవెన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కూడా 100 నుంచి 125 పోస్ట్ పాండల్ తిన్న తర్వాత 140 నుంచి 199, 200 అలా ఉంది అని అంటే మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నాము అని అర్థం. సో, చాలామంది ఇందాక నేను చెప్పినట్టుగా మన దేశంలో సుమారుగా 13,00,00,000 మంది ప్రీ డయాబెటిస్ కండిషన్‌తో ఉన్నారు. సో, ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్‌లో ఉన్న వాళ్ళని మనం సులువుగా మళ్ళీ నాన్ డయాబెటిక్ స్టేజ్‌కి తీసుకురావచ్చు. అంటే హెచ్‌బీఏ1సీ లెవెల్స్‌ని 5కి, 4.5కి అలా కూడా తీసుకురావచ్చు. అలా తీసుకురావాలి అనంటే యాజ్ ఎ సెడ్ డయాబెటిస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్‌ని మనం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు నాన్ డయాబెటిక్ స్టేజ్‌లోకి, ఎర్లీ డయాబెటిస్‌లో ఉన్నవాళ్ళు కూడా నాన్ డయాబెటిక్ స్టేజ్‌లోకి వస్తారు. ఆల్రెడీ డయాబెటిస్ చాలా ఇయర్స్ నుంచి ఉంది. మెడిసిన్స్ వాడుతున్నాము. వాళ్ళని కూడా మనము వాళ్ళ వాళ్ళు తీసుకుంటున్న టాబ్లెట్స్‌ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటూ వాళ్ళని కూడా మనం నాన్ డయాబెటిక్ స్టేజ్‌లోకి తీసుకురావచ్చు. బట్ టైం పడుతుంది. సో, ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళని మనము నాన్ డయాబెటిక్ స్టేజ్‌లోకి తీసుకురావాలి అంటే, ఎలాంటి లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి, తీసుకునే ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలనేది ఈరోజు మనతో డాక్టర్ శ్రీవిద్య మేడం ఉన్నారు. మేడం సీనియర్ హోమియోపతి ఫిజిషియన్. చాలా ఇయర్స్ నుంచి కూడా డయాబెటిస్ కండిషన్‌ని ట్రీట్ చేయడానికి ఆహ్, చాలా మెడిసిన్స్ గానీ, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ గానీ చేస్తున్నారు. సో, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ డాక్టర్ శరత్. ఈరోజు అందరూ మీట్ అయిన వాళ్ళందరికీ హలో అండ్ గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను కాకినాడలో ప్రాక్టీస్ చేస్తుంటాను, హోమియోపతి ఫిజిషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. నా వాయిస్ క్లియర్గానే ఉందండి? ఎస్ డాక్టర్, క్లియర్. సో అసలు ఇప్పటిదాకా చెప్పింది ఏంటి అంటే, డాక్టర్ గారు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటి, డయాబెటిక్ స్టేజ్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎంత ప్రివలెంట్గా ఉంది, ఎంత ఎక్కువగా ఉంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇంత ఎక్కువగా ఉన్న డయాబెటీస్ అనే వ్యాధిని మనం సింపుల్గా ఎలాగ తగ్గించుకోవాలో చూద్దాం.
ఫస్ట్ ఫుడ్ అనేది ఒక మంచి మెడిసిన్ లాగా మనం తీసుకోగలిగితే, రోజు మెడిసిన్స్ వేసుకోవాలంటే మనకి చాలా కష్టం కదా. సో రోజు తినే ఫుడ్డే మెడిసిన్ లాగా మంచి ఫుడ్ తీసుకున్నామంటే ఇంక మనం మెడిసిన్ వేసుకోవాల్సిన పనే ఉండదు. అందుకని మనం తీసుకునే ఫుడ్డే కరెక్ట్గా ఎవిడెన్స్ బేస్డ్ ఫుడ్ ఉండాలి. ఈ ఎవిడెన్స్ బేస్డ్ ఫుడ్ అంటే ఏంటి అంటే 3 ఉంటాయి. గ్లైసిమిక్ కంట్రోల్ చేసేది, అండ్ ఇన్సులిన్ అనేది సెన్సిటివిటీ, ఇందాక చెప్పారు కదా డాక్టర్ గారు, ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గించేది, అలాగే కార్డియోవాస్కులర్ రిస్క్ రెడ్యూస్ చేసేది. అంటే కార్డియోవాస్కులర్ హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమీ రాకుండా చూసుకునేది. ఈ 3 ఉన్నదాన్ని మనం ఎవిడెన్స్ బేస్డ్ ఫుడ్ అని అంటాము. సో ఈ ఎవిడెన్స్ బేస్డ్ ఫుడ్లో ఎలా ఉండాలి అంటే ఒక ప్లేట్, హాఫ్ ప్లేట్ నాన్ స్టార్చ్ వెజిటబుల్స్. ఎప్పుడు చెప్తాను నేను, అసలు నిజంగా ఎంతమంది ప్లేట్లో హాఫ్ ప్లేట్ వెజిటబుల్స్తో కవర్ చేసి తీసుకుంటున్నారు? చాలా తక్కువ అనే చెప్పాలి. అలాగే 1/4 ప్రోటీన్ ఉండాలి. ఓకే. అండ్ 1/4 హోల్ గ్రెయిన్స్ ఉండాలి. అంటే మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, రోటీ కానీ ఇలాంటివి ఉంటే అది కంప్లీట్గా ఒక మీల్ ప్లేట్ అనమాట. సో ఇలాంటి మీల్ ప్లేట్ ఉంటే మనం హెల్దీగా ఉంటాం. ఇంకొద్దిగా డీటెయిల్గా చూద్దామా? ఇందులో ఏంటంటే లో జిఐ ఇండియన్ ప్లేట్కి సంబంధించి ఇంకొద్దిగా డీటెయిల్గా చూద్దాం. రైస్ అందరూ వైట్ రైసే కదా ఇష్టంగా తీసుకునేది. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది బాస్మతి రైస్, లలిత బ్రాండ్, ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బ్రాండ్ నేమ్స్ చెప్తారు. ఏం రైస్ వాడుతున్నారు అంటే బ్రౌన్ రైస్ ఇలా చెప్పరు, బ్రాండ్ నేమ్స్ చెప్తూ ఉంటారు. ఏదైనా రైస్, వైట్ రైస్ అనేది మంచిది కాదు. దాన్ని బ్రౌన్ రైస్, క్వినోవా, మిల్లెట్స్ ఇలాంటి వాటితో రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి అంటే వైట్ రైస్ ఏదైతే రిఫైన్డ్గా ఉంటుందో, అంటే పాలిష్ చేసేసి ఆర్ మైదా ఏదైనా సరే, రిఫైన్డ్ ఏం చేస్తుందంటే బాడీలోకి వెళ్ళి వెంటనే ఇన్సులిన్ స్పైక్ అనేది ఇస్తుంది. అందుకని రైస్ కానీ ఏదైనా అన్పాలిష్డ్ ఉండేది తీసుకుంటే బెటర్. అలాగే మిల్లెట్స్ ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. హోల్ వీట్ కూడా ఇప్పుడు రిఫైన్డ్ వీట్ ఫ్లోర్సే వస్తున్నాయి. కొన్ని ప్యాకెట్స్లో అయితే మైదా కూడా యాడ్ చేసి ఉంటాయి. సో అలాంటివన్నీ అవాయిడ్ చేసి రిఫైన్ కానీ వీట్ నుంచి పిండి చేసుకోవడం, అలాంటివి చేసుకోవడం మంచిది. అండ్ చెప్పాను కదా ప్లేట్లో హాఫ్ వరకు ఖచ్చితంగా వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోవాలి. అది కూడా నాన్ స్టార్చీ వెజిటేబుల్స్. కొంతమంది ఏం చేస్తారు, పొటాటో చిప్స్ కానీ అవి కూడా వెజిటేబుల్సే కదా అని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఫుల్ ప్లేట్ మొత్తం వెజిటేబులే తీసుకున్నాను మేడం అని చెప్తారు. ఏం తీసుకున్నావు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అని చెప్తారు. సో ఇలాంటివన్నీ కాదు, నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ ఉండాలి. అలాగే ప్రోటీన్ అనేది కంపల్సరీ 1/4 ఉండాలి. అందులో దాల్ కానీ, పన్నీర్ కానీ, ఎగ్స్, ఫిష్, బ్రకోలీ ఇలాంటివి చాలా ఉంటాయి. వెజ్లోనూ ఉంటాయి అండ్ నాన్ వెజ్ సోర్సెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా ప్రోటీన్ కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉండాలి. ఎంత అమౌంట్ ఫ్యాట్ ఉండాలో అంత అమౌంట్ ఫ్యాట్ ఉండాలి. అది కూడా రిఫైన్ చేసిన ఫ్యాట్ కాకుండా ట్రాన్స్ ఫ్యాట్స్ ఇలాంటివి కాకుండా హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు. కొంతమంది నేను ఒక్కసారి తింటాను, అసలు ఆ ఒక్కసారి కూడా పక్కన వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి తింటాను, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఎలా పడితే అలా తింటే అది వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఓన్లీ నైటే తింటాను, 12 o'clockకి తింటాను, ఒక్కసారే తింటాను, ఎంత ఇర్రెగ్యులర్ టైమింగ్స్ చెప్తారంటే అసలు అది హైలీ ఇంపాసిబుల్. అలాంటి డైట్ ఉన్న తర్వాత ఏ ఇష్యూ అయినా, నాట్ ఓన్లీ డయాబెటీస్, ఏ ప్రాబ్లం అయినా కరెక్షన్ అనేది చాలా కష్టం అయిపోతుంది. సో ఏంటంటే కరెక్ట్గా ఫాస్టింగ్ విండో అనేది ఉంటుంది. ఎలా అంటే 8 hours గ్యాప్లో 2 meals తీసుకుంటే ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది. అంటే 2 meals ఎగ్జాక్ట్ అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీల్స్ 2ఏ, కాకపోతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్, మళ్ళీ టీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న స్నాక్, ఫ్రూట్, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్, ఇంకా ఇలా కంటిన్యూస్గా, ఇంకా మధ్యలో స్నాక్స్, మిడ్ స్నాక్స్, ఆఫ్టర్ మీల్ స్నాక్స్, ఇన్ని ఉంటే అది కరెక్ట్ కాదు. అన్ని స్పైక్స్ అవుతూ ఉంటాయి ఇన్సులిన్ అనేది మన బ్లడ్లో. సో ఎగ్జాక్ట్ 2 meals అంటే ఒకసారి మార్నింగ్ ఏదో ఒక టైంలో తీసుకోవడం,
ఆ తర్వాత 8 అవర్స్ తర్వాత సెకండ్ మీల్ తీసుకోవడం. ఆ తర్వాత పడుకునేటప్పటికి మీల్ అనేది చాలా వరకు డైజెషన్ అయిపోవడం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి 16 అవర్స్ గ్యాప్ వచ్చేలా చూసుకోవడం. 16-8 అవర్స్ విండో అంటాం. సో, ఇలాంటి కరెక్ట్ ఎగ్జాక్ట్ మీల్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, మధ్యలో ఏదో ఒకటే తీసుకొని 1 మీల్ అని చేయడం. అవి కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్టా లేకపోతే డిన్నర్ ఏదో ఒకటి స్కిప్ చేయాలి. కానీ 2 మాత్రం స్కిప్ చేయకూడదు. అండ్ హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎప్పుడూ వాటర్ అనేది సఫిషియంట్ తీసుకుంటేనే హెల్తీగా ఉంటాం. ఆహ్, ఈరోజు ఆహ్, ఒకళ్ళొచ్చారు. వాళ్ళు చెప్పారనమాట. ఓన్లీ హాఫ్ లీటర్‌తో ఉంటున్నాను అని. సో, హాఫ్ లీటర్ తాగి ఉంటే చాలా కష్టమవుతుంది. ఆ విషయం చెప్పాను కూడా. సో, ఇలా హాఫ్ లీటర్ తాగడం, చాలా తక్కువ వాటర్ తాగడం వల్ల చాలా ఇబ్బందులనేవి వస్తాయి. సో, ఖచ్చితంగా కరెక్ట్‌గా మనం వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ పోర్షన్ కంట్రోల్. ఇది చూడండి చాలా సింపుల్‌గా, ఈజీగా చెప్తాను. ఎంత తీసుకోవాలి అని అడుగుతారు చాలామంది. ఆహ్, ఎన్ని కప్స్ రైస్ తీసుకోవచ్చు? ఎంత తీసుకోవచ్చు అని. ఒక ఫిస్ట్ ఓకే. అంటే ఇలా మూసినంత ఒక కప్‌లో ఉండే రైస్ లేదా ఒక రోటీ తీసుకోవాలి. పామ్ అన్ అంటే దీన్ని ఈ సైజ్ అంతా ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. వెజిటబుల్స్ మాత్రం రెండిటితో ఇంత పట్టుకుంటే ఎంత వస్తాయో అంత కర్రీ తీసుకోవాలి. అండ్ ఒక తంబంతా ఆయిల్ తీసుకోవాలి. అంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నా సరిపోతుంది. సో, ఇలా ఉండేలా చూసుకోండి. మొత్తం అంతా మన చేతిలోనే ఉంది. ఇంకొక సీక్రెట్ చెప్తాను ఇప్పుడు. ఏదైనా మొత్తానికి మానేయడం ఆహ్, అనేది కరెక్ట్ కాదు. అంటే చాలా వరకు ఏం చేస్తారంటే షుగరొచ్చింది అని మొత్తానికి ఫుడ్ తినడం మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది? లోపలుండే మజిల్ కూడా పోతూ ఉంటుంది. ఏదైనా మనం చేసేది స్మార్ట్ సబ్స్టిట్యూషన్ ఉండాలి. అండ్ కరెక్ట్ టైమింగ్ అనేది ఫాలో అవ్వాలి. అంతేకానీ మనం ఏదో మొత్తానికి తిండి మానేసి షుగర్ తగ్గించుకోవడం అదంతా కాదు. అది కరెక్ట్ కాదు. హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే మన ట్రెడిషనల్ ఏదైతే ఉందో అంటే మనం ఎప్పుడూ ఆచరించేది పూర్వకాలం నుంచి వచ్చేది చాలా మంచివుంటాయి. అంటే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఓవర్‌గా ఆయిల్ యూజ్ చేయడం గానీ, ఓవర్ షుగర్స్ యూజ్ చేయడం గానీ చేసి దాన్ని చాలా వరకు మనం ఆహ్, వేరుగా కన్వర్ట్ చేసేసుకున్నాం మన టేస్ట్‌కి సంబంధించి. సో, కరెక్ట్‌గా అన్నీ అంటే ప్రోటీన్, ఫ్యాట్ ఏదైతే తీసుకునే కార్బ్స్ కూడా కరెక్ట్‌గా ఉన్నవి అంటే అన్‌పాలిష్డ్ గాని ఇలాంటివి ఉంటే గనక మనకి ఏ ఇబ్బంది రాదు. అండ్ నెక్స్ట్ ఒబేసిటీకి, డయాబెటిస్‌కి కనెక్షన్ ఏంటి అని అడుగుతారు చాలామంది. ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. ఒబీస్‌గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ డయాబెటిస్‌లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎక్సెస్ బాడీ ఫ్యాట్ ఉంటుందో, ఆ బాడీ ఫ్యాట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పొట్టతో స్టార్ట్ అవుతుంది. ఎవరినైనా అడగండి స్టార్టింగ్ నాకిక్కడ అబ్డామిన్ ఫ్యాట్ ఉంది అని చెప్తారు. సో, అబ్డామిన్ ఫ్యాట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని మెటబాలిక్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈ ఫ్యాట్ సెల్స్ అబ్డామిన్ దగ్గర ఉండే ఫ్యాట్ సెల్స్ కొన్ని ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఈ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ ఏం చేస్తది? ప్యాంక్రియాస్ దగ్గర ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ఫంక్షన్ తగ్గిస్తుంది. అంటే సరిగ్గా ఉత్పత్తి చేయనివ్వదు ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసేస్తుంది. మెల్లిగా ఏమవుతుంది అంటే అది డయాబెటిస్‌లోకి లీడ్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్‌లోనే డయాబెటిస్ రాకపోయినా స్లోగా వెయిట్ గెయిన్ అవుతుంది. ఓన్లీ అబ్డామిన్ ఫ్యాట్‌తో మొదలయ్యి ఆ తర్వాత స్లోగా ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇదెలా అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ విసరల్ ఫ్యాట్‌లోనే అక్యుములేషన్ ఉంటుంది. ఆ తర్వాత దాని చుట్టూరు ఉండే ఆర్గాన్స్ చుట్టూరు కూడా పేరుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ ఇలాగా పేరుకోవడం స్టార్ట్ అయిన తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో మన కణాలు, ఆ కణాలకి సంబంధించి చాలా తక్కువ రెస్పాన్సివ్‌గా ఉంటాయి. అంటే ఇన్సులిన్ వచ్చినప్పుడు కూడా అది రెస్పాండ్ అవ్వదు. అంటే అప్పుడు షుగర్ అనేది గ్లూకోజ్ అనేది సెల్‌లోకి వెళ్ళదు. సెల్ ఫంక్షనాలిటీకి ఇందాక సార్ చెప్పినట్టు సెల్ ఫంక్షనాలిటీకి మన బాడీలో ఉండే షుగర్ ఆర్ గ్లూకోజ్ సెల్‌లోకి వెళ్ళాల్సుంటుంది. ఎప్పుడైతే ఇన్సులిన్‌కి సరిగ్గా రెస్పాండ్ అవ్వదో ఆ షుగర్ ఆర్
గ్లూకోజ్ అనేది బాడీలో తేలుతూ ఉంటుంది. దాన్నే మనం డయాబెటీస్ అంటాం. సో ఎక్సెస్ వెయిట్ గెయిన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి దాని తర్వాత బ్లడ్ షుగర్ అనేది రైజ్ అవుతుంది. అదే మనకి టైప్ 2 డయాబెటీస్కి లీడ్ చేస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను ఇప్పుడు. చాలా వరకు బాడీ ఫ్యాట్ అనేది చక్కగా తగ్గించుకోవచ్చు. అండ్ ఏదైతే డయాబెటీస్ ఉంటుందో ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటీస్ కానీ అవి చక్కగా మనం రివర్సల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు మనం హ్యాపీగా ఒబేసిటీ ఆర్ వెయిట్ తగ్గినప్పుడు మనకి ఇవన్నీ కూడా రివర్సల్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఇంకొకటి ఫ్రీక్వెంట్గా నేను వింటున్న కంప్లైంట్ ఆర్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు అని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పడం. ఓకే, ఎందుకు ఇలాగ పిల్లలు ఒకేసారి వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది, ఆర్ ఎందుకు ఇంతకు ముందులా కాకుండా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు పిల్లలు అంటే ఇప్పుడు రీజన్స్ చూద్దాం. యాక్చువల్గా చిల్డ్రన్ అనేది 14 మిలియన్ పీపుల్ మన ఇండియాలో ఎఫెక్ట్ అయి ఉన్నారు చైల్డ్హుడ్ ఒబేసిటీతో. ఓకే, లావుగా ఉంటే ప్రాబ్లం ఏంటి? సో 4 రెట్లు ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది లావుగా ఉన్న పిల్లలకి. అండ్ 60% ఎవరైతే పిల్లలు ఉన్నారో వెయిట్ ఎక్కువగా ఉన్న పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒబేసిటీగానే ఉంటారు. అంటే 60% మంది ఒబేస్గానే ఉంటారు. అండ్ ఉన్న వాళ్ళల్లో లైఫ్ లాంగ్ హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ స్టాటిస్టిక్స్, అంటే మన కంట్రీలో జరుగుతున్న స్టాటిస్టికల్ డేటా బట్టి ఇవన్నీ చెప్పారు. సో ఇప్పుడు వీటిని ఎలాగ మనం ఎదుర్కోవాలి ఆర్ ఎలాగ మనం బయటపడాలి అంటే ఫస్ట్ మనం గమనించాలి కదా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం వాచ్ చేస్తే అప్పుడు మనకి కొన్ని ఐడియా వస్తుంది, మనం ఏదైనా జాగ్రత్త పడవచ్చు. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే ఒకేసారి వెయిట్ గెయిన్ అవ్వడం, హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం, వాళ్ళు అంటే ఆడాలి అని ఉన్నా వాళ్ళు ఆడలేరు. ఫిజికల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళు ఆడలేరు అనమాట. చాలా మంది చెప్తూ ఉంటారు, మా బాబుని మేము వెళ్ళి ఆడుకోమన్నా వాడు ఆడట్లేదు అని. వాడికి ఆడలేకపోవడం ఒకటి ఉంటుంది, కొంత అలవాటు లేకపోవడం కూడా ఉంటుంది. సో ఎక్సెసివ్ థర్స్ట్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. చాలా మంది పిల్లల్లో ఒక్కొక్కసారి చాలా దాహం అని ఎక్కువ వాటర్ తాగడం అండ్ వెంటనే యూరినేషన్కి వెళ్ళడం ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో డార్క్ ప్యాచెస్ ఆన్ స్కిన్. కొంతమంది పిల్లలకి ఇక్కడ బ్లాక్గా అంటే నెక్ మీద మచ్చల కింద వస్తుంది. బేసిక్గా ఎక్కువగా ఏంటంటే అండర్ ఆర్మ్స్లో కానీ నెక్ వెనక భాగంలో కానీ మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ట్యాన్ అయిపోయారు అని అనుకుంటారు, కానీ కాదు. అంటే మనం ఒక్కొక్కసారి చెప్పలేము, అంటే కొత్తగా వచ్చిన కొద్దిగా అలవాటైన వాళ్ళతో అయితే పేషెంట్స్తో మనం చెప్పగలం, కానీ విత్ ఇన్ ఒక్కసారి ఫస్ట్ విజిట్కే వచ్చినప్పుడు నీ నెక్ వెనక భాగం బ్లాక్గా అవుతుంది, మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది ఇలా అని చెప్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్పడానికి కూడా. సో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే పిల్లలకి నెక్ వెనక భాగం డార్క్గా అవ్వడం, వారు పెద్దవాళ్ళల్లో అయినా వాళ్ళకి సరిగ్గా ఫంక్షనాలిటీ మెటబాలిక్ ఫంక్షన్ సరిగ్గా లేదని అర్థం. అండ్ ఫెటీగ్ అండ్ లో ఎనర్జీ లెవెల్స్, ఈజీగా నీరసం వచ్చేయడం, చాలా తొందరగా నీరసపడిపోవడం, ఇవన్నీ ఏంటంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ యొక్క లక్షణాలు. అండ్ వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్లోనే మనం ఏదైనా డయాగ్నోస్ చేసి మనం ఫస్ట్ నుంచే వాళ్ళని కరెక్ట్ చేసామనుకోండి, ఆ తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. స్లైడ్. జంక్ ఫుడ్, ఇది చాలా మంది పిల్లలకి నేను చెప్తే నచ్చదు. జంక్ ఫుడ్ అనేది మన నేషన్లో 50% మనం జంక్ ఫుడ్ యూజ్ చేస్తున్నామంట. ఓకే, ఇది స్టాటిస్టికల్ డేటా. మీరు ఇక్కడని కాదు, మీరు ఒకసారి విజేత, స్పెన్సర్స్ ఏదైనా మాల్కి వెళ్ళండి, అందులో ఒక 2 rows మొత్తం ప్యాకెట్సే ఉంటాయి. అండ్ చాలా ఒక్కొక్కసారి 3-4 rows, అంటే న్యాచురల్ ఫుడ్ ఎంత ఉంటుందో మీరు ప్యాక్డ్ ఫుడ్ కూడా అంతే ఉంటుంది, ఇంకా ఇంకా ఎక్కువ ఉంటుందేమో. ఎందుకంటే ఇవి ప్యాకెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ అసలు ఎంత పర్సెంట్ మనకి ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది ఒకసారి మీకు తెలిసిన మాల్ ఒకసారి ఊహించుకోండి. ఖచ్చితంగా 50% పైనే ఉంటుంది. ఓన్లీ ఒక మూల వెజిటేబుల్స్
ఒక చోటేమో పల్సెస్ పెడతారు అంతే, ఆ పప్పులు అలాంటివి కొంత ఏరియా ఉంటాయి. మిగతా అవన్నీ తినేవన్నీ ప్యాక్డ్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. సో మన ఆ మాల్ చూస్తే అర్థమవుతుంది కదా, నేనేం చెప్పక్కర్లేదు. అంటే 50% మనం తినే ఫుడ్ కూడా జంక్ ఫుడ్ ఉంటుందని తేల్చి చెప్పేసింది ఆల్రెడీ గవర్నమెంట్. ఏంటంటే ఈ జంక్ ఫుడ్ లో కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. వీటిలో మెయిన్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి, రిఫైన్డ్ షుగర్స్, హిడెన్ ట్రాన్స్ ఫ్యాట్, ఇవన్నీ సోడియం లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల దాన్ని మనం జంక్ ఫుడ్ అంటాం. ఇప్పుడు జంక్ ఫుడ్ అంటున్నాం కదా, అంటే ఏంటి అంటే ఇక్కడ కింద ఉన్నాయి చూసారా, వాటిలో షుగర్ కానీ ట్రాన్స్ ఫ్యాట్ కానీ సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడం కానీ ఎడిక్టివ్ డిజైన్ అన్నమాట. డిజైన్ అంటే పైన చూపించే ప్యాకెట్లో డిజైన్ కాదు, అవి క్రంచీగా. చూడండి, మీకు నచ్చిన ఒక స్నాక్ ఊహించుకోండి, అది ఖచ్చితంగా క్రంచీగా, మంచి సాల్టీగాను, మంచిగా స్వీట్ గాను, ఒక్కొక్కసారి సాల్ట్ ప్లస్ స్వీట్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకని ఇవన్నీ? ఎందుకంటే ఆ క్రంచీనెస్, అవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ కూడా వేస్తారు. ఇవన్నీ కూడా ఎడిక్టివ్. అంటే ఆ క్రంచీనెస్ బైట్ చేసిన వెంటనే మనకి ట్రిగర్ అవుతుంది బ్రెయిన్ లో ఉన్న డోపమైన్. సో మనకి ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళు ఒక ఒక చిప్, రెండు చిప్స్ తీసి ఆపేసేయడం ఎక్కడైనా చూసారా? ప్యాకెట్ ఖాళీ అయ్యేంత వరకు ఖచ్చితంగా తినేస్తారు. ఈవెన్ కిడ్స్ అయినా కూడా అలా కారంగా ఉన్నా కూడా తినేస్తారు తప్ప ఆపరు. ప్యాకెట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆపరు. సో అదే అడిక్టివ్ డిజైన్. అండ్ షుగర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కోకో కోలా కానీ డ్రింక్స్లో కానీ, ఇంకా చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్లో, బేకరీ ఐటమ్స్లో అలా. హిడెన్ ట్రాన్స్ ఫ్యాట్స్, మీకు ప్రతి ప్యాకెట్ మీద ట్రాన్స్ ఫ్యాట్ అని రాసి ఉంటుంది. ఓకే, ఆ ట్రాన్స్ ఫ్యాట్సే మంచివి కాదు, అది హార్ట్ డిసీజెస్ కాజ్ చేస్తుంది. 23% ఎక్స్ట్రా. మనం చిన్నప్పటి నుంచి అలాంటి ఫుడ్ ఇచ్చి ఒక 50 years 40 years వచ్చిన తర్వాత అయ్యో హార్ట్ కంప్లైంట్ వచ్చింది అని బాధపడడం కాదు కదా. స్టార్టింగ్ నుంచే అలాంటి ప్యాకెట్ అసలు ఇచ్చిన వెంటనే నేను ఒకటే చెప్తా, ఎవరైనా ఆఫర్ చేసినా తీసి వాళ్ళ ముందే పడేసేయండి. ఇంకోసారి అలాంటిది ఆఫర్ కూడా చేయరు. అంతేగాని మనం మన పిల్లలకి ఇచ్చి మనం బాధపడడం కరెక్ట్ కాదు. సో అందరం కలిసి ఒకే మాట మీద ఉండి అవాయిడ్ చేయడం నేర్పించాలి పిల్లలకి. అండ్ ఎక్సెసివ్ సోడియం. సోడియం కూడా అంటే బీపీకి సంబంధించి ఎక్కువ, నేను ఈ మధ్య కాలంలో క్లినిక్లో ఎక్కువ వింటున్నది ఏంటంటే షుగర్ బీపీ పిల్లల నుంచి స్టార్ట్ అయిపోవడం. ఎందుకు స్టార్ట్ అవ్వదు మరి? సోడియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం వస్తుంది కదా. అంటే ఎంత అమౌంట్ సోడియం వెళ్తుంది అనేది ఆ చిప్స్ ఇలాంటి వాటిలో తెలీదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఏదైతే మనం ఇచ్చే ఫుడ్ ఉంటుందో అది హీల్ చేసేలా ఉండాలి కానీ ఇంకా ఎక్కువ రెచ్చగొట్టి లోపల ఉండే ఆర్గన్స్ డ్యామేజ్ చేసేలా అయితే ఉండకూడదు కదా మనం ఇచ్చే ఫుడ్. సో అది ఖచ్చితంగా మనం చూసుకుంటూ ఎప్పుడు కరెక్ట్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. ఈ రోజే ఎప్పుడో మారదాంలే అని అంటే అవ్వదు. ఈ రోజే మారాలి, ఈ క్షణం నుంచే మారాలి అనుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్‌గా ఉండగలుగుతాం. లేకపోతే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నార్మల్‌గానే ఉండే అవకాశాలే ఎక్కువుంటాయి. సో, ఖచ్చితంగా మనం స్ట్రిక్ట్‌గా ఉంటేనే మనం బావుంటాం. మన చుట్టూరు ఉండే ఎన్విరాన్మెంట్ కూడా బావుంటుంది. సో, ఇలా బావుండాలి. ఏదైనా డౌటొస్తే వెంటనే ఒక డాక్టర్‌ని గాని కన్సల్ట్ చేసి, అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్‌గా డిస్కస్ చేసి, కొన్ని కొన్ని టెస్ట్స్ చెప్తూ ఉంటాం. మాక్సిమం హెచ్‌బీఏవన్సీ అని 3 మంత్స్ యావరేజ్, ఇలాంటివి కొన్ని బేసిక్ టెస్ట్స్ అనేవి చెప్తూ ఉంటాము. అవి కరెక్ట్‌గా తెలుసుకుంటే, మనం అసలు ఎలా వెళ్ళాలి అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. ఇంకొకటి, సో, ఎప్పుడైనా మనం కరెక్ట్‌గా ఉండాలి అంటే కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉండాలి కదా. ఆహ్, అందులో బేసిక్‌గా ఏంటంటే కొద్దిగా నడవడం, తిన్న వెంటనే పడుకోవడం ఖచ్చితంగా చేయకూడదు. ఒక కొంతసేపు నడిస్తేనే మంచిది. అది 30 మినిట్స్ వాక్ చేయడమో, లేకపోతే ఇంకొద్దిగా ఫిట్‌నెస్ గురించి మార్నింగ్ ఎంతో కొంత యోగా ఇలాంటివి చేయడం ఎప్పుడూ మంచిదే. ఏదైనా మనం చదువుతున్నా, లేకపోతే కెరీర్‌లో కూడా మనకొక ప్రోగ్రెస్ అనేది ఉండాలి కదా. అప్పుడే బావుంటుంది. మనం మంత్‌కి ఏం చేస్తున్నాము? ఎలా ఉంటున్నాము? మన మంత్లీ గోల్స్ ఏంటి? హెల్త్‌కి కూడా కొద్దిగా చిన్న చిన్నవి పెట్టుకుంటే, మనం కూడా బావుండడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. లేకపోతే ఎప్పుడు లాస్ట్ మంత్ లాగే ఈ మంత్ చేసాము అంటే ఏముంది?
కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి కదా, మనం ఇంకొద్దిగా బెటర్ ఉండాలి హెల్త్లో కూడా, ఒక స్టెప్ అహెడ్, ఒక స్టెప్ వేస్తూ ఉండాలి హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ అవడానికి. అందులో భాగంగానే ఫస్ట్ ప్లేట్ అనేది కూడా మార్చుకోవడం, ఇవి చేసుకోవాలి. ఆ, ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హాఫ్ వెజిటేబుల్స్ అనేవి ఉండాలి, వాటర్ ఏమో హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి ఉండాలి, అండ్ ఇంకొక వాటర్ ఏమో ప్రోటీన్ అనేది ఉండాలి. వెంటనే ఈ రోజు నుంచే షుగరీ డ్రింక్స్ అనేవి ఆపేసేయండి. ఓకే. అండ్ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆఫర్ చేస్తే నో అని చెప్పడం, నో చెప్పడంలోనే మనం సక్సెస్ అయినట్టు, మన హెల్త్ కూడా బాగున్నట్టు. నో అని గట్టిగా చెప్పడం, మన హెల్త్ గురించి మనం చేసుకోవాలి. సో అండ్ బిల్డ్ సపోర్ట్ సిస్టమ్స్. ఎలాగా? ఒక ఇప్పుడు మీరు సెషన్‌లో జాయిన్ అయ్యారంటేనే మనందరం ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అయి ఉంటారు. లేకపోతే ఇంత మందిలో కొంతమంది ఏముందిలే ఎప్పుడు చెప్పేదే చెప్తారు, లేకపోతే ఇది మానేయమని చెప్తారు, ఇలాగే కదా అనుకుని కొంతమంది అటెండ్ అవ్వరు. సో ఎప్పుడైనా మనం మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు తెలియనిది కాదు, ఇందులో చాలా పాయింట్స్ తెలిసే ఉంటాయి. కానీ కొన్ని తెలియని పాయింట్స్, మనతో పాటు కొంతమంది వర్క్ చేస్తున్నారు అండ్ మనందరం కలిసి ఇలా చేద్దామా అని అనుకుంటున్నాం కదా, అంటే ఒక స్టెప్ ఏదో ఒక పాయింట్ అయినా అందరూ మారుతూ ఉంటారు. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మార్చుకుంటూ ఉంటే మనం బాగుండాలి అండ్ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటే. ఇప్పుడు నేను వెళ్ళిన ఇంట్లో ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సెషన్ చూస్తే కనీసం అట్లీస్ట్ డ్రింక్ అయితే ఇవ్వరు, ఏదో ఇస్తారు ఫ్రూట్సో ఏదో. ఎందుకంటే కనీసం అలాగే మీరు గూడా ఎప్పుడు నేను తాగను అంటే, ఓకే. వీళ్ళు డ్రింక్స్ తాగరు గాబట్టి, ఏదో వేరేది ఫ్రూటో ఏదో ఒకటి ఇద్దామని హెల్తీ ఫుడ్ ఇచ్చే అవకాశాలుంటాయి. అంటే మనం మన సపోర్ట్ సిస్టమ్ గూడా హెల్తీ సపోర్ట్ సిస్టమ్ ఉంటే ఇంకా బావుంటుంది. అండ్ ఈ రోజు ఒక్క రోజుకే కాదు, ఏదో ఈ రోజు చూసాము సెషను అనుకున్నాము, రేపు ఒక రోజు కరెక్ట్‌గా ఉండడం కాదు. అది ఎప్పుడు అలాగే మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. ఇలా చేయడానికే వచ్చింది వావ్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది? ఒకళ్ళు కొద్దిగా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇవ్వడం. అండ్ మెయిన్‌గా వెయిట్ లాస్ జర్నీలో కానీ, డయాబెటిస్ రివర్సల్‌లో కానీ, పీసీఓడీలో కానీ ఎవరో ఒకళ్ళు డీల్ చేయడం అనేది కానీ, దానివల్ల ఎక్కువ రిజల్ట్స్ కన్నా కమ్యూనిటీయే డీల్ చేస్తుందనుకోండి. ఒక పర్సన్ మీద మీ 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 ఒక్కళ్ళ మీద ఒక నలుగురు, ఐదుగురు ఎఫర్ట్ పెడుతున్నారంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో, అలాంటి కమ్యూనిటీలో భాగంగానే మేమందరం వర్క్ చేస్తున్నాము. అండ్ వి ఆర్ ఫ్రమ్ వావ్ వారియర్స్ కమ్యూనిటీ. సో, ఈ వావ్ కమ్యూనిటీలో ఏంటంటే ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఉంటారు, చాలామంది డాక్టర్స్ ఉంటారు, న్యూట్రిషనిస్ట్స్ ఉంటారు. మేమందరం కలిపి ఫస్ట్ వెయిట్ లాస్ చేసి, ఆ తర్వాత డయాబెటిస్ రివర్సల్ కూడా చేస్తూ ఉంటాము. మీకోసం వీడియో ఒకటి. Wow. Beautiful, Mike. Really is. About 21 days weekend. 40 days after. 50 days, 10.5 days. 70 days, 50 days, 90 days. 90 days, 20 days. 50 days, 50 days, 90 days. మీకు విషయం అన్నమాట ఇది. 21 days weekend. 100 days. ఇది చాలా మంది, కొన్ని వేల మంది ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. ఓకే. అందులో అందరిని మనం చూడలేము అండ్ వాళ్ళందరి గురించి మనం డిస్కస్ చేయలేము కాబట్టి, కొంతమంది ఎమినెంట్ డాక్టర్స్ అన్నమాట. వాళ్ళ గురించి డాక్టర్ అంజి, డాక్టర్ ప్రియాంక, ఇంకా డాక్టర్ విజయ్, వీళ్ళందరూ కూడా మంచిగా ప్రీ డయాబెటిస్ స్టేజ్ నుంచి రివర్సల్ అనేది జరిగింది. అండ్ వీళ్ళందరూ సక్సెస్ స్టోరీస్ అవి ఇందాక చూపించినవి. అండ్ అల్గారిథం ఒకటి ఉంటుంది. వావ్‌లో మేము ఫాలో అయ్యే అల్గారిథం ఏంటి అంటే, 4 వీక్స్ మేము చెప్పిన డైట్ ప్లాన్ గానీ, కరెక్ట్ మంచి డైట్ ప్లాన్ గనుక ఫాలో అయితే 4 వారాల్లో మీలో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. 8
అంటే నెక్స్ట్ మంత్లో ఏంటంటే మీ చుట్టూ ఉండే ప్రాక్సిమిటీ అంటే చుట్టూరు మీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ 8 మంత్స్లో ఏంటి సన్నగా అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అండ్ 12 వీక్స్ అదే 3 మంత్స్ అయిన తర్వాత ఇంకా మొత్తం ప్రపంచమే గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి ఇంత వెయిట్ తగ్గావని కానీ, ఏంటి చేంజెస్ అని కానీ ఇలా అడగడం స్టార్ట్ చేస్తారు. సో, మీరందరూ కూడా రెడీగా ఉన్నారా హెల్తీగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి? ఏదైనా మంచి డెసిషన్, రైట్ డెసిషన్ అనేది తీసుకునేటప్పుడు ఎక్కువ అంటే మంచి డైరెక్షన్‌లో వెళ్ళేటప్పుడు టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం తీసుకునే టైం గ్యాప్‌లోనే చాలా చేంజెస్ అనేవి మన బాడీలో స్టార్ట్ అయిపోవచ్చు. సో, ఎప్పుడైనా కరెక్ట్ డెసిషన్ అనేది ఇన్ టైమ్ కరెక్ట్ టైంకి తీసుకోవాలి. అలాగే ముందుకు వెళ్ళాలి. హ్మ్. Thank you, ma'am. Thank you so much for your valuable inputs and valuable time. సో మనం ఇప్పుడు షుగర్ ఎలా వస్తుంది, దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక క్లియర్గా అంటే షుగర్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన డైలీ లైఫ్ స్టైల్, వాటిని మనం తీసుకునే ఆహారంతో వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలని మనం క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకున్న డౌట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. సో హాయ్ మేడం, మై నేమ్ ఈస్ అంకయ్య, టీచర్. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ షుగర్ ఫ్రమ్ 2 years. సో దానికి సొల్యూషన్ ఏముంటుంది అని అడుగుతున్నారు. అంకయ్య గారు నమస్తే అండి. 2 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది అంటే అసలు ఎలా వచ్చింది? స్టార్టింగ్ స్ట్రెస్ వల్ల చాలా రీజన్స్ ఉంటాయి. అది కంప్లీట్‌గా మనం కేస్ తీసుకునేటప్పుడు చాలా వరకు పాయింట్స్ అనేవి తెలుస్తాయి మాకు కూడా. సో, అసలు స్టార్టింగ్ 2 ఇయర్స్ బ్యాక్ ఏమైంది? దగ్గర నుంచి క్లియర్ కేస్ టేకింగ్ అనేది తీసుకొని అసలు స్టార్టింగ్ పాయింట్ స్ట్రెస్ వల్లనా? ఈటింగ్ హ్యాబిట్స్ వల్లనా? ఇంకా వాటర్ ఎంత తీసుకుంటున్నారో ఇవన్నీ కరెక్ట్‌గా చూసుకొని, దాన్ని బట్టి అసలు మీకు టిప్స్ అనేవి గానీ, మీరిప్పుడు ఎంత మెడికేషన్ మీద ఉన్నారు, ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి డైట్ ప్లాన్ అనేది ఇస్తాము. అవసరమైతే కొన్ని మెడికేషన్ కూడా ఇచ్చి రివర్సల్ అనేది చేస్తాము. విజయ్ సార్, నాకు ఫుడ్ ఆకలి కంటే స్వీట్స్ బిర్యానీ ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఎందువల్ల? సో విజయ్ గారు, డెఫినెట్గా అంటే స్వీట్స్ క్రేవింగ్, బిర్యానీ తినాలి అనిపించడం అనేది యువర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ కార్బోహైడ్రేట్స్. అంటే మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, సరైన కార్బోహైడ్రేట్స్ని తీసుకోకపోవడం వల్ల పిండి పదార్థాలు, మనం స్వీట్స్ బిర్యానీలోనే కాదు, చాలా వాటిలో మనం తీసుకునే ఆహారంలో సరైన కార్బోహైడ్రేట్స్ని తీసుకున్నప్పుడు మన బాడీ స్వీట్స్ మీద క్రేవింగ్ చూపించదు. ఎప్పుడైతే మనం సరిగ్గా తినమో, అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఇలా కరెక్ట్గా ఉండాలి. అవి సరిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఎక్కువగా స్వీట్ క్రేవింగ్ కానీ ఎక్కువగా బిర్యానీ తినాలనిపించడం. ఆర్ ఎల్స్ ఏమవుతుంది అంటే టైం టు టైం తినకపోవడం. మన బాడీకి ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆ క్లాక్ మార్నింగ్ 10 o'clockకి అలవాటు అయ్యింది. సో ఎవ్రీడే మార్నింగ్ 10 o'clockకి తీసుకోవడం అనేది మ్యాండేటరీ చేసుకోవాలి. ఈవినింగ్ 6 o'clock 7 o'clock తినడం అలవాటైంది, అదే చేసుకోవాలి. అలా కాకుండా మనం ఎప్పుడైతే బాడీకి ఒక ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తామో, ఏదో ఒకటి తినాలి అన్న డిజైర్ని పెంచుతుంది. సో కన్సిస్టెంట్గా ఒక టైం లైన్, ఒక డిసిప్లిన్డ్ టైం మెయింటైన్ చేస్తూ మనం తీసుకోవాల్సిన ఆహారంలో హెల్దీ ఫ్యాట్స్ని, గుడ్ ప్రోటీన్ని, కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకున్నప్పుడు ఆ డిజైర్స్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. స్వీట్స్, బిర్యానీ వీటిని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో సౌజీ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ మ్యామ్, నైస్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ద క్వశ్చన్ ఈస్, షుగర్ వస్తే ఎన్ని రోజుల్లో మనము దాన్ని రివర్సల్ చేసుకోవచ్చు? షుగర్ వస్తే
అంటే చెప్పాను కదా! అది ఎంత లెవెల్ ఉంది? అసలు అది ఎందుకొచ్చింది దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఆ పాయింట్ అనేది ఉంటుంది. ఎందుకు వస్తుంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డైటరీ ఫుడ్ వల్ల వస్తుందా? ఒబేసిటీ వల్ల వస్తుందా? లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందా? అసలు ఫస్ట్ నుంచి చైల్డ్‌హుడ్ ఒబేసిటీ ఉండి అది ఒబేసిటీలో కన్వర్ట్ అయ్యి ప్రీ డయాబెటిక్స్ స్టేజ్‌కి వెళ్ళి ఆ తర్వాత డయాబెటిస్‌కి కన్వర్ట్ అయిందా? ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. షుగర్ అనేది ఏదో ఒక చిన్న డిసీజ్ కాదు. అది కాంప్లెక్స్ ఆర్గాన్స్‌ని ఇన్వాల్వ్ చేస్తూ వచ్చేది కాబట్టి, మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కాజ్ అనేది డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేస్తే కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉంటుంది. యా థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీ హెల్త్ గురించి ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఏ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారో ఆ గ్రూప్ అడ్మిన్ ఉంటారు, డాక్టర్ శ్రీవిద్య మ్యామ్ కానీ నేను కానీ డాక్టర్ శరత్. సో అడ్మిన్కి మీరు డైరెక్ట్గా మీ రిపోర్ట్స్, షుగర్కి సంబంధించిన రిపోర్ట్స్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ సంబంధించిన రిపోర్ట్స్ కానీ మాకు ఫార్వర్డ్ చేస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.